అమ్మడం కష్టమన్నా. ఇది ఆప్షన్ కాదు, ఆర్డర్. చలో అన్నా, ఇది అమ్మేస్తే నా 10 లక్షలు మాఫీ కదా. ఏయ్ అన్న మాటిస్తే పక్కాబే. రైట్ అన్నా, ఉంటా. అన్న ఖర్చులు అస్సలు పైసలు లేవు కదా, అని అడుగుదాం అన్న. రేయ్, మా పొలాలకు బీర్లకు బిర్యానీలకు పైసలు వచ్చి పోరా. పైసలు కార్లో ఉన్నాయి. పోరా అన్న నేను తెస్తా. ఉంటా. ఏం గొడవలు రాబాయి నీవి? 5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిలపాలు చేసినావు. ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకే ఉన్నాయంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడిని ఎందుకు కొట్టినవు రాబాయి? నువ్వు ఓడో ఆయనకి తెలియదంట. అన్నా తెలీదంటానేంటన్నా, ఆడ నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరిలలో. మరి నీలో లేదురా. అన్నాడు మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరు ఏం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకుడేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా ఇకరారా. ఆ, అబ్బా, ఏంద్రా ఇది? ఈ మంచోడన్నావు, అవునా. మంచి బిజినెస్ అన్నావు, డబ్బులు వస్తాయన్నావు. పో అని పోరిని తీసుకురా పో. అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. ఏయ్! అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. రేయ్, నీ సంగతి ఏందిరా? అన్న అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాజ్ చేస్తా. మా పురాలంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ చేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ ఫుడ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను విడిచిపెట్టన్నా అన్నా. అన్నా అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా? అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవరు పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప, ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? ఆగండి భయ్యా, అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. వీడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే. ఏంట్రా ఇది? స్కాచ్ లేదా? అయ్యకి లేక సారా తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ అడగటం అంటే ఇదే మరి. చేస్ భయ్యా. అయినా 50 లక్షలు భయ్యా, ఏడికెళ్ళి చేస్తాం భయ్యా? మనం ఎందుకు తెస్తాం భయ్యా? అసలు మనం ఎందుకు తెస్తాం? ప్రొడ్యూసర్ కొడుకు కదా, సారే తెచ్చుకుంటారు. నీ అయ్యా, నేనెందుకురా తీసుకురావాలి? ఇదంతా నీ వల్లే కదా జరిగింది. రే నా వల్ల జరగటం ఏంట్రా? నా వల్ల జరగటం ఏంట్రా? కొకేన్ అంట. అడ్డమైన అలవాట్లని ఆడబెట్టుకుని మనల్ని తెమ్మంటాడేంటి? నాకు సంబంధం లేదురా, ఆ పేద నువ్వే తీర్చుకో. నా అలవాట్లు నా ఇష్టం. అయినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఈ పాటికి నా అప్పులన్నీ తీర్చేసిండేవాడిని. చా అంతా నీ వల్లే జరిగింది.